ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ అనేది ఏ విధంగా ఉంది? అసలు కరెక్టే అంటారా? ఈ టైంలో విచారణ ఏ విధంగా సాగుతుందంటారు? విచారణ సాగుతుందంటమ్మా. ఇప్పుడు అంత ఈ దొంగ విచారణ చేస్తున్నారు. ఇది అంత కరెక్ట్ చేస్తలేడు. కేసీఆర్ హయాంలో 10 ఏళ్లలో మస్తుగా పనులు చేసిండు, మస్తుగా చేసిండు అని మాకు ఆడవాళ్ళకి తెలుసు, ఇదంతలో తెలుసు. ఎంత కట్టిండంటే అప్పుడు నీళ్ళు లేవు కదమ్మా. అప్పుడు నీళ్ళు లేకుండే ఎడారి ఉండే. ఎడారి నీళ్ళు తీసుకొచ్చిందమ్మా. మా ఇంటికి ఒక బిందె తెచ్చుకోవాలంటే ఎంతో కష్టపడతాము. అడవులు కొన్ని వేల మందికి ఎడారితో నీళ్ళు తీసుకొచ్చి ఇచ్చినప్పుడు కొంచెం ప్రాబ్లం వచ్చినప్పుడు దానివల్ల అంతగానో మిస్ చేసి ముడదలడం కరెక్ట్ కాదు కదమ్మా. చల్లుతున్నాడు కావాలని చల్లి చేసి ఇప్పుడు అందరిని మోసం చేసి 2,000 ఇస్తా అని చెప్పి 2,000 రూపాయలు లేవు, రూపాయి లేదు. ఆడ పింఛన్లు కూడా 2,000 రూపాయలు 4,000 ఇస్తాడు. మా ఈకలాలకు 6,000 ఇస్తాడు. అది చెప్పిండు. చెప్పి అన్ని వచ్చి అన్ని అబద్ధాలు చెప్పి ఒక బస్సు ఒకటి నడుస్తుంది. అంతకన్నా మించి చేసింది ఏమి లేదు అక్కడ. బియ్యం అన్నాడు. మొన్న ఏ బియ్యం ఇస్తున్నాడమ్మా? దొడ్డు బియ్యము, నూకలు వండుకుంటే నూకలు వాసన వస్తున్నాయి. ఎందుకమ్మా ఇంత ఆడవాళ్ళని బాధపెట్టడం పద్ధతి కాదు కదమ్మా. ఆడ డ్యూటీకి పోతలు ఉంటారమ్మా, బాగా కష్టం చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నావు నువ్వు? రేవంత్ ఎందుకు ఇంత పెడుతున్నావు? ఇంత బాధ మా కేసీఆర్ అన్నట్టు బాధ పడలే మేము. మాకు నూనె ఇచ్చిండు, రేషన్ షాప్ లో కందిపప్పు ఇచ్చిండు, చక్కెర ఇచ్చిండు, చాకుపత్తి ఇచ్చిండు. దొడ్డు బియ్యమే పర్లేదు, మంచిగా ఉన్నాయి. తిన్నవాళ్ళు మేడం. తినలేం కాదు. ఇప్పుడు అది కూడా బయట పోసుకోవాల్సి వస్తుంది. తినలేకపోతున్నాము. వచ్చి ఇట్లా బుడదలు అదొక్కటే తీసుకున్నాడు. ఏమంటే కాళేశ్వరం పడిపోయింది, కాళేశ్వరం కూలిపోతుంది అంటే మా ఇంటి సంసారమే కూర్చుకోలేకపోతున్నాం. చేసిండు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి చేసినప్పుడు అది అవుతుంది. దానికోసము అదే పెట్టుకోవడం కాదు కదా. ఏదో మురుకులను చేసినాము, ఓట్లు వేయించుకొని గెలిచినావు. గద్దె గెలిచినా కానీ మా పరిపాలన ఎట్లా నడుస్తుందో మాకు తెలుసు కదా. ఆడవాళ్ళం ఉన్నాం, మేము అందరూ అపరైతున్నాం, ఎంత బాధపడుతున్నాం మరి మాకు తెలుసు ఆ బాధ. ఎంత కష్టపడుతున్నాము. పింఛన్ లాగా ఆడవాళ్ళు ముసలి వాళ్ళు పోయి ఏడుస్తున్నారు. అమ్మ పింఛన్ వాళ్ళేదంట బిడ్డ అని ఏడుస్తారు. ఎట్లా మా ఇంట్లోనే ఉన్నారు పెద్ద మనుషులు ముసలి వాళ్ళు. ఇస్తలేడు. 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి వేస్తున్నాడు పింఛన్. ఏమి ఇస్తున్నామని ఎక్కువ చేసినామా? ఎక్కువ చేయలేడు. ఇంకా గ్యాస్ ఇస్తానమ్మా. గ్యాస్కి 500 రూపాయలు అన్నాడు. 1 రూపాయి కూడా మాకు అకౌంట్లో పడతలేదు. 11 కూడా ఆడవాళ్ళని డౌన్ చేసేసిండు, జీరో చేసిండు. ఆడు జీరో కాకుండా మమ్మల్ని కూడా జీరో చేసేసి నేను మళ్ళీ వస్తా అంటే అది పద్ధతి కాదు. రానియం కదా. ఏదో కళ్ళు మూసుకొని వేసిరు. ఇప్పుడు కళ్ళు తెరిపిస్తాము మేము. ఈ లేడీస్ కు జెంట్స్ కు అంత కళ్ళు తెరిచి ఎప్పుడు ఎట్లా రావాలో మా కేసీఆర్ తెచ్చుకుంటాము. రేవంత్ పరిపాలన మాత్రం మాకు నచ్చలేదు మేడం. రేవంత్ మాకు అసలు బాధ పెడుతున్నాడు. బస్సులలో పోతే కొట్టుకుంటున్నారు మేడం. అప్పుడు అర్ధగంట కోసం వేసిండు మేడం ఫస్ట్ రోజు. తర్వాత విషయాలు 1-2 గంటలు మేడం వెయిటింగ్. ఆధార్ కార్డు ఆడేమంటాడు కండక్టర్ దీన్ని నిర్వహణ చేయించుకోవాలంటాడు. ఇవన్నీ ప్రాబ్లం చెప్తున్నారు. మగోళ్ళ కొట్టుకుంటున్నారు. వద్దు మేడం. ఎందుకంత ఇన్నెల నుంచి ఇబ్బంది పెట్టాలా? ఒక ఆశ చూపించినావు, కుక్క బొక్కేసినావు, మళ్ళీ బొక్క గుంజుకుంటున్నావు. ఏమి చేయలేదు మేడం. బియ్యం కూడా 3 నెలల బియ్యం అన్నాడు మేడం. మొత్తం ముక్కబట్టున్నాయి ఆ బియ్యం.